వేల మండలంలోని బాది గ్రామంలో సంస్కృతి సంప్రదాయాల ప్రకారం గ్రామస్తులందరూ కలిసికట్టుగా సమిష్టి కృషితో పోచమ్మ తల్లి నూతన ఆలయం విగ్రహ ప్రతిష్టాపన చేశారు. డప్పు వాయిద్యాల నడుమ గ్రామస్తులందరూ అమ్మవారి విగ్రహానికి ప్రధాన వీధుండా ఊరేగించారు. అనంతరం మహిళలందరూ కలిసి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ దత్తల వినోద్ మాట్లాడుతూ గ్రామస్తుల సహాయ సహకారంతో అమ్మవారి నూతన ఆలయాన్ని నిర్మించమన్నారు. అమ్మవారి ఆశీస్సులు తమ గ్రామం పైన ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరారు. ఈరోజు బాది గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి పోచమ్మ ఆలయాన్ని ఈరోజు శంకుస్థాపన అదే వాస్తు చేయడం జరిగింది. గ్రామస్తులంతా కలిసి వారి ఆడపడుచులను పిలిపించుకొని గ్రామస్తుల సహకారంతో అలాగే పోచమ్మ పండుగ కూడా చేయడం జరిగింది. ఇందులో గ్రామస్తులందరూ కూడా ఆడవారు మగవారు అందరూ కూడా పాల్గొని ఒక పండగలాగా ఈరోజు మా బాది గ్రామంలో చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మా గ్రామస్తులందరూ సహకరించి ఇంత పెద్దగా పండుగ జరగడం చాలా సంతోషకరం. ఇలాంటి పండుగను మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామని మా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అదే 3 సంవత్సరాలు, ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది 3 సంవత్సరాలు ప్రత్యేకంగా నిర్విరామ సంవత్సరాలు జరుపుకుంటాము. ఈరోజు డప్పులతోటి బోనాలతోటి అందరూ ఆడవాళ్ళు పాల్గొనడం చాలా మాకు సంతోషకరం. ఇట్టి కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అందరి సహకారం ఉంది ఇందులో. ఇంత పెద్ద పండగ భోజనము అన్న ప్రసాదము అన్నీ ఈరోజు మేము కల్పించడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా వారి సహాయ సహకారాలు అందించి, ఎవరి సహాయం లేకుండా మా గ్రామస్తులే అందరం అలా కొంత వేసుకొని అందరు ప్రతి ఇంటికి జమ చేసుకొని ఆలయం నిర్మించి ఈరోజు భక్తి శ్రద్ధలతో వాస్తు ప్రకారం వాస్తు చేయడం జరిగింది.